హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మిరప మొక్క. మిరపకాయలు అనేది ప్రతి ఒక్కరూ వాడుకునే వస్తువు అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ మిరప పొడి అంటే కారపొడి అయినా కానీ లేదా మిరపకాయలైనా కానీ మనము వాడుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఇండియన్స్ అండి ఎక్కువగా కారం ఎక్కువగా తింటూ ఉంటాం కదా. మనకి ఎక్కువగా ఉపయోగపడే వస్తువు ఈ మిరపకాయలు అనేటివి. మనకి బయట మార్కెట్లో దొరికే మిరపకాయలు అనేటివి ఎక్కువ పెస్ట్ వేసి పండించిన మిరపకాయలుగా ఉంటాయండి. ఎందుకంటే మిరపకాయలకు, మిరప చెట్లకు వచ్చే పెస్ట్ను కంట్రోల్ చేయటం అనేది రైతులకి చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే మిరప మొక్కకి పెస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ పెస్ట్ను కంట్రోల్ చేయడానికి పెస్టిసైడ్స్ని ఎక్కువగా, కెమికల్ పెస్టిసైడ్స్ను ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ మిరపకాయల్లో పెస్ట్ అనేది అంటే ఈ పెస్టిసైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మిరపకాయలను మనం వాడటం ద్వారా మనము ఎంత బాగా కడిగినా కూడా వాటి పెస్టిసైడ్ అయితే వాటికి ఉండనే ఉంటుందండి. అందువల్ల వీటి ద్వారా మనకి జబ్బులు అనేటివి వస్తూనే ఉంటాయి. ఈ పెస్టిసైడ్స్ వల్ల మనకి ఇంతో అంత ప్లేస్ ఉంటే మాత్రం గార్డెన్లో అయితే మిరపకాయలు అయితే ప్రతి ఒక్కరూ పండించుకోండి. మన ఇంటికి కావాల్సిన మిరపకాయల్ని మనమే పండించుకోవడం ద్వారా కొద్దిగా అయినా సరే మనము ఈ బాధ నుంచి, ఈ పెస్టిసైడ్ బారి నుంచి మనము కాపాడుకోగలిగినట్లయితుంది. కాకపోతే వీటికి ఎక్కువగా పెస్ట్ అనేది వస్తూ ఉంటుందని చెప్పాను కదండి. ఈ పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, పైగా ఈ మొక్క నుంచి ఎక్కువగా మనకు దిగుబడి రావాలంటే ఏ విధంగా మనము ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, దీనికి మిరప మొక్కకు ఎక్కువ పూత రావటానికి అవసరమైన ఫర్టిలైజర్ ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మిరపలో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఈ విధంగా సన్నగా పొడవుగా ఉండే రకం ఒకటి, ఇంకా మనకి రౌండ్గా గుండ్రంగా ఉండే రకాలు, ఎక్కువ కారం ఉండేటివి, కొద్దిపాటి కారం ఉండేటివి, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏ వెరైటీ అయినా కూడా మనకు గార్డెన్లో పెంచుకునేటప్పుడు వీటికి వచ్చే పెస్ట్ అయితే ఎక్కువగా ఆకుముడత అండి. ఆకుముడత వచ్చిందంటే తర్వాత ఇంకా పూత అనేది నిలిచిపోతుంది. ఇంకా మొక్క అయితే ఉంటుంది అంతే, ఇంకా అది ఎదుగుదల ఉండదు, పూత రాదు, జస్ట్ మొక్క ఉందా లేదా అన్నట్లు మాత్రమే ఉంటుంది. మనకి ఇంకా వర్షాలు ఎక్కువగా వచ్చి తర్వాత నిలిచిపోయినప్పుడు ఈ ఆకుముడత ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని కంట్రోల్ చేయడానికి లేదా రాకముందు కూడా మనం ప్రికాషనరీగా వీటికి పెస్టిసైడ్ అంటే హోమ్ మేడ్ పెస్టిసైడ్ నేచురల్గా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారు చేసుకొని ఇస్తే చాలా చక్కగా కంట్రోల్ అవుతుంది. అసలు పెస్ట్ అనేది రాదు. సో ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ పెస్టిసైడ్ను, ఆకుముడత, ముఖ్యంగా మిరప చెట్లో వచ్చే ఆకుముడతను కంట్రోల్ చేసే హోమ్ మేడ్ పెస్టిసైడ్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మన ఇంట్లో ప్రతి ఒక్కరూ పెరుగు వాడతాం కదండి. పెరుగు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువు. మన ఇంట్లో ఇంతో అంత మిగిలిపోతూ ఉంటుంది పెరుగు వాడిన తర్వాత. వాటిల్ని నేనేం చేస్తానంటే ఇలా ఒక బాటిల్లో కలెక్ట్ చేస్తూ ఉంటానండి. ఒకే రోజు ఇంత బాటిల్ నిండా పెరుగు అయితే నాకు రాదు. కొద్దిగా మిగిలిపోయినప్పుడు వాటిని పడేయటం చేయకుండా, ఇంకా కొద్దిగా పులుపు అయిపోయినప్పుడు, పుల్లటి వాసన వచ్చినా కూడా ఇంట్లో వాడరు కదా, అలాంటి దాన్ని కూడా నేను ఇలా బాటిల్లో వేసుకుంటూ ఉంటానండి. రోజుల తరబడి గడిచిపోయేసరికి ఇలా బాగా ఎక్కువగా అవుతూ ఉంటుంది. బాగా పుల్లటి వాసన కూడా వస్తుందండి. ఇది బాటిల్ ఓపెన్ చేయగానే పుల్లటి వాసన వస్తుంది. ఇలాంటి పుల్లటి పెరుగు అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫిల్టర్ చేయాలండి. మనము స్ప్రే చేయాలి కదా ఆకుల మీద. ఫిల్టర్ చేయకుండా మనము స్ప్రే చేయటం అయితే జరిగితే మనము స్ప్రే చేసేటప్పుడు ఆ బాటిల్లోకంతా కూడా ఇవి అడ్డం పడిపోతుంటాయి. సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఈ పెరుగు లాంటి వస్తువులను వాడేటప్పుడు ఫిల్టర్ చేసుకోండి. చూసారండి, ఫిల్టర్ చేస్తుంటే పైన అంతా కూడా మిగిలిపోతుంది. దీనివల్ల మనము దాన్ని కూడా మనం వాడుకోవచ్చండి, నష్టమైతే లేదు. దీన్ని మొక్క మొదట్లో ఇవ్వటానికి పనికొస్తుంది. ఇలా మిగిలిపోయిందంతా కూడా దీంట్లోకి ఇంకో వస్తువును కూడా నేను వాడుతున్నానండి. అదేంటంటే వెల్లుల్లి పొట్టు, తెల్లగడ్డ అంటారు కదా, వాటి పొట్టు అండి. మనము వెల్లుల్లి ఒలుచుకున్నప్పుడు ఆ వచ్చిన పొట్టు అంతా కూడా ఒక బాటిల్లో వేసి వాటర్ వేసి మనం పెట్టేసామంటే కొన్ని రోజులకు ఆ వెల్లుల్లిలో ఉండే ఘాటుదనం అంతా కూడా, మనకు వెల్లుల్లి ఒలిచేటప్పుడే ఘాటైన వాసన వస్తూ ఉంటుంది కదా, అదంతా కూడా ఆ వాటర్లో దిగిపోయి ఉంటుంది. దీన్ని కూడా నేను ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. ఫిల్టర్ చేసి ఈ పెరుగులోకి కలుపుకుంటున్నాను. ఇవి రెండూ కాకుండా ఇంకో వస్తువుని కూడా నేను యాడ్ చేస్తున్నాను. అదేంటంటే ఇంగువ అండి. ఇంగువ మన ఇంట్లో కిచెన్లో మనము సాంబార్లలో వాటిల్లో వాడతాం కదా, రసము సాంబారు తయారు చేసినప్పుడు ఆ ఇంగువ. ఇది మనకి పౌడర్ రూపంలో ఈ విధంగా దొరుకుతుంది, లేదంటే గట్టిగా కూడా ఉంటుందండి. ఘన రూపంలో ఏదైనా పర్వాలేదు. నేను ఎంత తీసుకుంటున్నానంటే ఇది 2 లీటర్స్ పెరుగులోకి 2 గ్రామ్స్ అంత ఇంగువ నేను యాడ్ చేస్తున్నాను.
ఈ ఇంగువ అనేది ఇందులో కలవటానికి కాస్త టైం పడుతుంది. బాగా ఈ విధంగా చేసి ఒక 5-10 మినిట్స్ వదిలేసామంటే ఇంగువ బాగా కరిగిపోతుందండి. ఆ తర్వాత దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనకి చిక్కటి ద్రావణం అయితే తయారైంది కదా, దీన్ని మనం ఇప్పుడు ఉపయోగించే ముందు ఇది బాగా కాన్సన్ట్రేటెడ్ ఉంటుందండి. ఇప్పటి వరకు నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు, జస్ట్ పెరుగు, ఇంగువ, వెల్లుల్లి ద్రావణం మాత్రమే ఉంది కదా. ఇప్పుడు 2 లీటర్స్కు నేను 4 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా తయారైన ఈ లిక్విడ్ను మనము చాలా రకాలుగా ఉపయోగించవచ్చండి. అదేంటంటే మన మొక్కల్లో పెస్ట్ ఎక్కువగా ఉంటే ఈవినింగ్ టైమ్స్లో ఎండ లేనప్పుడు ఈ లిక్విడ్ను స్ప్రే చేసేయండి. ముఖ్యంగా ఆకుల కింద భాగంలో బాగా తడిచేటట్లు స్ప్రే చేయటం ద్వారా ఆకుముడత అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఇంకా 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా కొత్త చిగుర్లు రావటం అయితే మొదలవుతాయి. ఫ్రెష్గా కొత్త చిగుర్లు పెద్దవిగా రావటము, మొగ్గలు రావటం అనేది మొదలైపోతాయి. అలా కాకుండా ఈ లిక్విడ్ను మనము ప్రికాషనరీగా అంటే ముందు జాగ్రత్తగా కూడా మనం ఇవ్వచ్చండి. అలా ఇచ్చేటప్పుడు ఈ లిక్విడ్ను ఇంకో 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసి దాన్ని డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. అంటే ప్రికాషనరీగా ఇచ్చేటప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వకుండా డైల్యూట్ చేసి ఇవ్వటం ద్వారా మనకి మొక్కలో అసలు ఇంకా పురుగు అనేదే రాదండి, పెస్ట్ అనేది రాదు. ఈ ఆకుముడత అనేది మనకు కనిపించదు. ఇంకా మొగ్గలు అనేటివి చాలా బాగా వస్తాయి. ఎక్కువగా పూత అనేది వచ్చి ఎక్కువగా మనకు దిగుబడి వస్తుంది. ఆ విధంగా మనము దిగుబడి ఎక్కువ రావడానికి ప్రికాషనరీగా కూడా మనం ఉపయోగించవచ్చు. ఒకవేళ ఆకుముడత అనేది వచ్చేసినా కూడా మనము దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ విధంగా మనకి పూత ఎక్కువ రావాలంటే దీన్ని ఉపయోగించాలండి. ఇంకా ఎక్కువగా అన్ని రకాలైన పెస్టులు కూడా కంట్రోల్ అవడానికి దీన్ని ఉపయోగించవచ్చు. మనము పెరుగులో ఇంగువ వాడాము, వెల్లుల్లిని కూడా వాడాం కదా, సో ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పెస్ట్ అనేది బాగా కంట్రోల్ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ను వెంటనే ఇచ్చేయాల్సిన పని కూడా లేదండి. మనము దీన్ని స్టాక్ కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఇది పాడవదు. మనము నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేయాలంటే మనము మళ్ళీ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బాటిల్లో తయారు చేసుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ టైం కూడా మనం ఉపయోగించవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం దీన్ని వాడుకోవచ్చు. ఇంకా మనము ఇది స్ప్రే చేసేటప్పుడు ఆకులు కింద భాగంలో బాగా తడిచేటట్లు స్ప్రే చేయండి. దాని ద్వారా ఆకుముడతకు పెస్ట్ అనేది ఆకులు కింద భాగంనే ఉంటుంది. సో కింద భాగాన్ని స్ప్రే చేయటం ద్వారా పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. మిరప మొక్కలో వచ్చే పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపించాను కదా. ఇప్పుడు మిరపకాయలు మనము ఎక్కువగా దిగుబడి తీసుకోవాలంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వడం ద్వారా ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చి ఎక్కువగా కాయలు వస్తాయి అంటే మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ ఫర్టిలైజర్ను. అదేంటంటే నిమ్మకాయ తొనలతో తయారైన ఫర్టిలైజరు. మనము నిమ్మకాయలు వాడిన తర్వాత వాటిలో ఉన్న జ్యూస్ను వాడేశాక ఆ తొనలన్నీ కూడా ఒక చిన్నపాటి కంటైనర్లో వేసి వాటర్ వేసేసి ఉంచేసేయండి. కొన్ని రోజుల తర్వాత దాంట్లో మంచి ఫర్టిలైజర్ తయారవుతుందండి. ఇందులో pH లెవెల్ని అంటే మిరప మొక్కల్లో ఉండే pH లెవెల్ని కంట్రోల్ చేయడానికి, ఎక్కువగా ఇంకా పూత కాత రావడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక 10 లీటర్స్ వాటర్లో ఒక 1/2 లీటర్ అంతా ఈ వాటర్ వేసానండి. ఈ నిమ్మకాయ తొనలతో వాడిన వాటర్ని ఇదంతా కూడా బాగా కలిపేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మిరప మొక్కలకి ఇవ్వండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీరు ఇచ్చి చూడండి, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా మనము పెస్ట్ను కంట్రోల్ చేయటము, ఇంకా ఫర్టిలైజర్ ఇవ్వటం ద్వారా మిరప మొక్కలు అయితే చాలా బాగా బ్రహ్మాండమైన పూత కాత రావటం అయితే మొదలవుతాయి. ఈ రోజు వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.